వీక్షకులకి నమస్కారం. నేను మీ సిద్ధనారాయణమూర్తి, ఎథనో మెడిసిన్ ప్రాక్టీషనర్ అండ్ ఆయుర్వేదిక్ సిద్ధ యునాని గిరిజన వైద్యంలో ప్రఖ్యాతి పొందినటువంటి నేను ఉండే ప్రదేశం ఒకప్పుడు శ్రీశైలంలో ఉండేవాడిని. శ్రీశైలంలో వైద్యం చేసేవాడిని. ఇప్పుడు శ్రీశైలం నుంచి జనం బాగా పెరిగిపోవడం వల్ల అక్కడి నుంచి పోలవరం జిల్లా రంపచోడవరంకి అడ్డతీగలకి మధ్యలోనే ఉన్నటువంటి గంగవరం మండలంలో ఉంటున్నాను. ఈ మండలంలో మేము ఉండే గ్రామం పేరు చిన్నడ్డపల్లి. ఈ చిన్నడ్డపల్లిలో వైద్య విధానం ద్వారా చాలామందికి చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనుల సేవలు చేసుకొని జీవిస్తున్నాను. అయితే ఈరోజు చెప్పబోయేటటువంటి మందు చాలా విలువైనటువంటిది, చాలా అమోఘమైనటువంటిది, చాలామందికి అవసరమైనటువంటి మందు. సోరియాసిస్ అనే వ్యాధి రావడానికి మూలం ఏంటని ఒక పెద్ద రీసెర్చ్ జరిగిందంట లండన్ యూనివర్సిటీలో, చాలా యూనివర్సిటీలో జరిగింది. వాళ్ళు ఒక వ్యక్తీకరణలో ఏం చెప్తారంటే ఉదరం దగ్గర కొవ్వు పేరుకుపోవడం వల్ల సోరియాసిస్ వ్యాధి వస్తుందని దాని మీద చాలా చేశారు. అయితే సోరియాసిస్ వ్యాధి రావడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క జీన్లోని లేకపోతే తాత తండ్రుల యొక్క జీన్లోని సోరియాసిస్ వ్యాధి అనేది ఉంటే కొంతమంది పిల్లలకి ఇది వస్తుంది. కాబట్టి ముందే శ్రద్ధ తీసుకొని సరైనటువంటి ఔషధాలు వాడుకుంటే సోరియాసిస్ నుంచి బయటపడవచ్చు. సోరియాసిస్ అనేది రాదు. లేకపోతే అది చుండ్రు రూపంలో తలలో వస్తుంది. లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత అయినా సరే ఈ వ్యాధి బయటపడుతుంది. ఈ సోరియాసిస్ వ్యాధికి ఉదరంలో ఉండేటువంటి పేరుకుపోయినటువంటి కొవ్వు కాదండి. అది సోరియాసిస్ అనే వ్యాధి లివర్ మీద మచ్చల రూపంలో కనిపిస్తుంది. మనం ఎక్స్రే తీసుకున్నప్పుడు మనకి ఆ మచ్చలు కనిపిస్తాయి. ఉదర సంబంధితమైనటువంటి కొవ్వు అనేది ఒక కారకం కావచ్చు, కానీ ప్రధానంగా వారి శరీరంలో ఉన్నటువంటి లివర్ మీద, లంగ్ మీద దీని యొక్క మచ్చలు, హార్ట్ మీద దీని యొక్క మచ్చల యొక్క స్వభావం ముందే ఉంటుంది. దాన్ని నేను గురు పరంపరలో నేర్చుకున్నాను కాబట్టి ఈ వైద్య విధానాన్ని మా గురువు గారు ఆ ఎక్స్రే తీయించి ఆ ఎక్స్రే మొదలైనటువంటి మచ్చల్ని గమనించి, నాయన ఇందుకు వచ్చింది నీకు వ్యాధి రావడానికి ఇది కారణం కాదు, నువ్వు అనుకున్నటువంటి విషయం కాదని వాళ్ళు తేల్చి చెప్తారన్నమాట. ఆ గురు పరంపరలో వైద్య విధానం నేర్చుకుంటే సోరియాసిస్ అనే వ్యాధికి కాశేశ్వరం అన్నబేది సింధూరం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎవరి పైసా కూడా ఎవరికి ఏ డాక్టర్కి ఇవ్వకుండా మీరు బజార్లోని మంచి కంపెనీకి సంబంధించిన అన్నబేది సింధూరం తీసుకొని దాన్ని రోజు ఒక 3 బియ్యం గింజలంతా ఉదయాన్నే సాయంత్రం రోజు తిన్నారంటే మీకు సోరియాసిస్ నుంచి సులువుగా, అంటే ఎక్కువ కష్టతరం కాకుండా మీరు దాన్ని నివారించుకోవచ్చు. శరీరానికి కూడా మంచి ఐరన్, ఎప్పుడైతే రక్తంలోని మలినాలను తొలగించేటటువంటి అన్నబేది సింధూరం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాడుకోండి, ఉపయోగించుకోండి. మీకు బొల్లి వ్యాధికి కూడా ఇది పనిచేస్తుంది. అదేవిధంగా సోరియాసిస్ కూడా పనిచేస్తుంది. సోరియాసిస్ అనేదానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది, వాడుకోండి. మీరు కంప్లీట్ క్యూర్ అనేది మీరు అలోపతి సిస్టంలో చేయగలరా? ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్ అనేది అక్కడే రాయబడుతుంది, కానీ ఆయుర్వేదంలోని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాని పరిమితిని మించి వాడడం వల్ల, అదేవిధంగా పద్ధతి ప్రకారం వాడకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. ఎందుకంటే అన్నం తింటే ఏమొస్తుంది? ఆహారం వల్ల బలం వస్తుంది. అన్నాన్ని అధికంగా తినడం వల్ల ఏమొస్తుంది? డయాబెటిక్ పేషెంట్లు ఈరోజు అయిపోతున్నారు. అన్నం తినడం వల్ల డయాబెటీస్ రాదు. మీ గ్లాండ్లోని పనిశక్తి తగ్గిపోవడం వల్ల, గ్లాండ్ ఫెయిల్యూర్ వల్ల, పని చేయకపోవడం వల్ల షుగర్ వస్తుంది తప్ప అన్నం తినడం వల్ల షుగర్ రాదు. అయితే ఆయుర్వేదాన్ని అప్రఖ్యాతి చేయడానికి నాటు మందులని, ఒక్క పాము కాటు వల్ల ఒకడు చనిపోయాడు అనుకోండి, ఆడు అప్పటికి 1000 మందిని బ్రతికించి ఉంటాడు. పాము కాటుతోని 1000 మందిని బ్రతికించిన ఒక్కడు చచ్చిపోయాడు అనుకోండి ఆడి చేతిలోని, దాన్ని చాలా గొప్ప విషయంలాగా ఆ పేపర్లో రాసి ఫలానా పాము కాటు వల్ల. పాము కాటుకి వాళ్ళు వేసే మందులు ఎలా ఉపయోగపడతాయి, దాని సైంటిఫిక్ అనాలిసిస్ ఏంటి, అప్పుడు మీరు చేసిన తర్వాత ఈయన మొక్క వాడుతున్నాడు, ఈయనకి ఈ విద్య రాదు, ఈ వైద్యం రాదు అని చెప్పాలి. కానీ మీకు అనాలిసిస్ చేయకుండా, దాని మీద విశ్లేషణ చేయకుండా, దాన్ని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియకుండా, మీకు ఆ మొక్క తెలియదు, ఆ వైద్య విధానం తెలియదు, కానీ మీరు ఇది వాడేస్తే ఇలా అయిపోతుందని అంటారు. అటువంటి మాటలు మాట్లాడకండి. ప్రజలకి ఒకప్పుడు ఇంట్లోనే కాన్పు చేసేవారు, వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు, పొత్తుకడుపు పెరగలేదు, వాళ్ళకి మచ్చలు రాలేదు, ఏమీ రాలేదు, వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటున్నారు కదా. వాళ్ళకి ఓన్లీ మూలికల యొక్క కషాయాలు తాగితే వాళ్ళు పిల్లని కన్న తర్వాత కూడా వాళ్ళకి విధమైనటువంటి వాత వ్యాధులు వచ్చి, సూతికా వ్యాధులు వచ్చి మంచాన్ని పట్టలేదు కదా ఇదివరకు. కాబట్టి మీ
మీకు తెలిసిన దాని గురించి మీరు ప్రజలకు వివరించండి. తెలియని దాని గురించి ఈ మొక్కతో ఇలా అయిపోద్ది, అలా మొక్కతో అయిపోద్ది అని చెప్పకండి. ఆ మొక్కలు కూడా సరిగ్గా చెప్పండి. ఆ మొక్కని ఏ విధంగా రసాయన ఔషధంగా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఏ విధంగా పొందొచ్చు, ఈ మొక్కతో షుగర్ పోతుందని చెప్పిన ఆయుర్వేదిక్ డాక్టర్లు తప్పే. ఈ అసలు ఆయుర్వేదమే తప్పు అని చెప్పేటటువంటి అల్లోపతి డాక్టర్లు తప్పే. ఎందుకంటే నైనా ప్రతి ఒక్క డాక్టరు ఒకటి గమనించుకోవాలి. మీరందరూ మీ తల్లులు, తండ్రులు, తాతలు పరంపరగా దుంపరాష్ట్రము, చేదుంపరాష్ట్రము, దుంపరాష్ట్రము, దుప్పు కొమ్ము ఇవన్నీ నూరి వస ఇవన్నీ కూడా మీకు చిన్నప్పుడే నాకిచ్చడం వల్ల ఇప్పటికీ కూడా చిన్నప్పుడే దాన్ని ఔషధ గుణం పసుపు ఇవన్నిటినీ కూడా సన్నికాల మీద రాయి మీద నూరి గంధం తీసి ఆ గంధాన్ని చిన్నపిల్లలకి రోజు తప్పి రోజు పెట్టి మీ అందరినీ కూడా ఈ డిఎన్ఏతో ఈరోజు ఇలా ఉండడానికి, ఇలా మాట్లాడడానికి మీరు ఉపయోగపడుతున్నారంటే పూర్వం పెద్దలందరూ కూడా మీ తాతతండ్రులందరూ ఈ విధానాన్ని ఉపయోగించుకొని వచ్చారు. ఆ విషయాన్ని మర్చిపోయి తాతతండ్రులు చేసినటువంటి గొప్ప ఔషధీకరణము, లేకపోతే ఈ దేహం మీది ఉందంటే ఈ దేహానికి మూలమైనటువంటి తాతతండ్రులు ఇవన్నీ విధానాలు వాడారు. వాళ్ళు తప్ప, లేకపోతే ఈ విధానమే తప్ప, మీరు ఇవన్నీ మాట్లాడడానికి ఒక శక్తినిచ్చిన భగవంతుడు తప్ప అనేది తెలుసుకొని ఇతరులని విమర్శించేటప్పుడు కొద్దిగా ఆయుర్వేద వైద్యాన్ని కానీ, యునాని వైద్యం కానీ, సిద్ధ వైద్యం కానీ, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఎంతో కృషి చేసింది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆఫ్రికన్ మెడిసిను, చెంచు మెడిసిను, కోయా మెడిసిను, కొండరెడ్డి మెడిసిను, కొండకమ్మర మెడిసిను, 33-35 గిరిజన తెగలు ఉన్నారు. 35 గిరిజన తెగల్లోని చాలా ఔషధాలు ఉన్నాయి. అతి రహస్యమైనటువంటి యానాదులు కొన్ని మందులు చేస్తారు, అతి అద్భుతం. ఒక్క డోస్తోనే మీకున్నటువంటి మొత్తం ఆస్తమా వ్యాధి కానీ ఏ వ్యాధిని తగ్గించేటటువంటి వాళ్ళ దగ్గర కొన్ని చిత్రలిపిలో రాయబడినటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నిటిని సేకరించండి. ఆయుర్వేద వైద్యులకు కొన్ని నిత్య సూచన. తిరగండి, నలుగురి దగ్గరికి వెళ్ళండి, అనుభవజ్ఞుల దగ్గర నుంచి ఒక్క విషయం తెలుసుకోండి, అది ప్రజలకు ఉపయోగించండి. భూమి మీద పుట్టాం కదా, భూమిని సందర్శించడానికి వచ్చాం. ఈ భూమిని సందర్శించే క్రమంలోని నీతి నిజాయితీగా చాలా జాగ్రత్తగా ప్రజలకు ఉపయోగపడేలాగా మాట్లాడుకోండి. అనవసరమైన మాటలు, నేను పాపులర్ అవ్వాలి కాబట్టి మాట్లాడకండి. పాపులర్ కాదు అవ్వడం ఇక్కడ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.